హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో ఎంతో అందమైన అలాగే చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. ఈ హ్యాంగింగ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కానీ సైడ్స్కి డోర్ వాల్ హ్యాంగింగ్స్ లాగా కానీ ఇలాగైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఇవి లేజర్ కటింగ్ పెటల్స్. నార్మల్గా అయితే మనం పాలిస్టర్ క్లాత్ తీసుకొని ఈ షేప్లో మనం కటింగ్ చేసుకొని చివర్లు అనేవి కాల్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాగ లేజర్ కటింగ్స్ అనేవి రెడీమేడ్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఈ పెటల్స్ అలాగే మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. దీనికోసం నేను 2 ఇంచెస్ పెటల్స్ తీసుకున్నాను. అలాగే కలర్ అనేది రాణి పింక్ కలర్ తీసుకున్నాను, చూసారు కదా, కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకున్నాను. అలాగే కాటన్ థ్రెడ్ అండి, ఇది హ్యాంగింగ్ కోసం రింగ్స్, ప్లాస్టిక్ రింగ్స్. దీన్ని ఇలాగ చివర అనేది అటాచ్ చేసేసుకోవాలి థ్రెడ్కి. థ్రెడ్ లెంగ్త్ అనేది మన ఇష్టం అండి. మనం హ్యాంగింగ్ అనేది ఎంత పొడుగు మనం రెడీ చేసుకోవాలనుకుంటున్నామో దాని ప్రకారం లెంగ్త్ అనేది మనం తీసుకోవచ్చు. నేను 1.5 ఫీట్ తీసుకుంటున్నాను. అండ్ 1 ఫీట్ అనేది మెటీరియల్ క్లాత్ అనేది వస్తుంది. తర్వాత కింద బర్డ్ అలాగే లిలీస్ అనేవి వస్తాయి. నేను అలాగే టోటల్గా 2 ఇంచెస్ వరకు వచ్చేటట్టు నేను తీసుకుంటున్నాను. ఇలాగా పెట్టెల్ని చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓవెల్ షేప్ తీసుకున్నానండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. ఇలా చూపించే విధంగా నేను ఓన్లీ 1 కలర్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మీరు డబుల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కానీ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామో ఈ హ్యాంగింగ్స్ అనేవి దాని ప్రకారం మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బీడ్స్ అనేవి తీసుకున్నానండి. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో కొంచెం రౌండ్ బీట్ అలాగే లాంగ్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం స్మాల్ సైజ్ బీడ్స్ అనేవి తీసుకున్నానండి. అంటే ఓవెల్ షేప్ పెటల్స్కి ఈ బీడ్స్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి బీడ్స్ అనేవి ఎక్కువ బయటికి అనేది కనిపించదు, పెటల్స్ కానీ తక్కువ పడతాయి. అలాగే బీడ్స్ కూడా మనకి ఎక్కువ పెట్టడం వల్ల బయటికి కనిపిస్తాయి అనే ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఇలాగ 5 to 6 పెటల్స్ తర్వాత ఒక బీడ్ అనేది తీసుకోవాలి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి బీడ్స్ అనేవి, చూస్తున్నారు కదా. ఇలా మనం ఈ స్మాల్ సైజ్ తీసుకుంటే మనకి పెటల్ లోపల బీడ్ అనేది బయటికి కనిపించదు. అలాగే మనకి గార్లాండ్ అనేది కూడా థిక్గా కనిపిస్తుంది. ఇలాగ 5 పెటల్స్ తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. కంప్లీట్గా మనం ఈ గార్లాండ్ అనేది ఈ లెంగ్త్ అనేది మనం ఎంత పొడుగు కావాలో అంతవరకు కూడా ఇలాగ ఈ పెటల్స్తే ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని గుచ్చుకోవాలండి. నేను 1 ఫీట్ వరకు తీసుకున్నాను. 1 ఫీట్ వరకు కూడా ఇలాగే సేమ్ ఇదే మెథడ్లోనే తీసుకోవాలి. నేను మెటీరియల్ అనేది ఈ 1 ఫీట్ లెంగ్త్ అనేది పెటల్స్ అనేవి 15 గ్రామ్స్ అనేవి సరిపోయాయండి. 15 గ్రామ్స్కి మనకి 1 ఫీట్ లెంగ్త్ వస్తుంది. అంటే బీడ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి లెంగ్త్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మన నార్మల్ బీడ్స్, రౌండ్ బీడ్స్ కానీ కొంచెం లాంగ్ తీసుకుంటే లెంగ్త్ అనేది ఎక్కువ వస్తుంది. నేను స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ మనకి థిక్గా కనిపిస్తుంది పెటల్స్ అనేది కూడా, ఎక్కడ కూడా బీడ్ అనేది బయటికి కనిపించదు. చూస్తున్నారు 1 ఫీట్ పడిందండి. ఈ 1 ఫీట్కి మనకి పెటల్స్ అనేవి 15 గ్రామ్స్ పడ్డాయండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం ఒక 1 ఫీట్ వరకు నేను రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బర్డ్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్గా వస్తుందండి ఈ బర్డ్స్ అనేవి, లోటస్ బర్డ్స్ అనేవి. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ప్లాస్టిక్ ఉంటుంది. చూస్తున్నారు గోల్డ్ కలర్లో ఉంటుంది. దీని సైజ్ అనేది 4 ఇంచెస్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంత సైజు మనం హ్యాండ్లో పెట్టుకుంటే మనకి తెలుస్తుంది. 4 ఇంచెస్ ఉంటుంది. ఇవి మనకి ఇలాగా ఓపెన్ అయిపోతాయి. మనం ఇక్కడ థ్రెడ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. పైన కింద హోల్గా ఉంటుంది కాబట్టి మనకి థ్రెడ్ అనేది ఈజీగా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం రెడీ చేసాక కొంచెం ఇవి ఓపెన్ అయిపోకుండా ఏదైనా ప్లాస్టిక్ లాంటి కానీ గమ్ కానీ గ్లూ కానీ ఏదైనా పెట్టుకొని అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలాగా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ అటాచ్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ వేరే ఐటెంకి ఇప్పుడు మనం రెడీ చేసిన పింక్ కలర్ వచ్చేసి కాకుండా వేరే ఇంకా కలర్ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇవి మనం ఇలా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ దానికి ఆ కలర్కి మనం అటాచ్ చేసేసుకోవాలి. అలాగా మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దానికి కాకుండా ఇలా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ హోల్ దగ్గర మనం ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఇంకొక క్యాప్ అనేది పైన పెట్టేసుకొని ఇలాగ గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే అది లాక్ అయిపోతుంది. ఒకవేళ ఇలాగ ఊడిపోతుంది అనుకుంటే ఇక్కడ నేను ప్లాస్టర్ అనేది అటాచ్ చేశానండి. అలాగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఉంటాయి అనుకుంటే మీరు ఇలాగే యూస్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలాగా ట్రాన్స్పరెంట్ టేప్స్ ఉంటాయి కదండి, ఈ టేప్ని జస్ట్ మన కింద థ్రెడ్ దగ్గర అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కింద హ్యాంగింగ్ కోసం, ఈ బర్డ్ కింద హ్యాంగింగ్ కోసం నేను కొన్ని లిల్లీస్ అనేవి తీసుకున్నాను, ఆర్టిఫిషియల్ లిల్లీస్. ఈ లిల్లీస్ అలాగే కొన్ని పెటల్స్ తీసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా థ్రెడ్కి కింద నాట్ పెట్టేసుకొని పెటల్ ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని 6 పెటల్స్ వరకు గుచ్చాలండి. 6 to 7 మనకి ఫ్లవర్ అనేది ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ గుచ్చుకోవచ్చు. ఇలాగా నేను 6 పెటల్స్ వరకు గుచ్చాను, చూస్తున్నారు కదా. ఇలా తర్వాత ఈ లిల్లీస్ అనేవి తీసుకున్నాను. లిల్లీస్ అనేవి మనం హ్యాంగింగ్ లెంగ్త్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. నేను 7 లిల్లీస్ తీసుకున్నాను. ఇలాగా మనం ఒక లైన్ రెడీ చేసుకున్నాం కదా 7 లిల్లీస్తో, ఇలాగా 3 లైన్స్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న 3 లైన్స్ని అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకొని మనకి బంచ్ లాగా రెడీ అవుతుంది. ఇక్కడ మనం నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న నాట్ని మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ బడ్కి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చివర అనేది 2 కలుపుకుంటూ ముడి వేసేసుకుంటే మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇలాగ మనం లెంగ్త్ అనేది కూడా మన ఇష్ట ప్రకారం చేసుకుంటే మనకి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాగా మనం అలానే రెడీ చేసుకోవచ్చు, లేకపోతే ఒకేటే లెంగ్త్తో మనం రెడీ చేసుకోవచ్చు. నేను టోటల్గా ఇది 1.5 లెంగ్త్తో రెడీ చేశానండి. 1 ఫీట్ వరకు మనం పైన పెటల్స్తో రెడీ చేసాము. తర్వాత బర్డ్, తర్వాత లిల్లీస్తో ఇలా కంప్లీట్గా రెడీ చేసేసుకుంటే మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇలాగ నేను 4 బర్డ్స్ అనేవి రెడీ చేశాను. మీకు బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఎలాంటి కలర్స్ అయినా ఎలాంటి షేప్స్లో అయినా రెడీ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ పెటల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్ ఆఫర్లో ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. 100 గ్రామ్స్ 100 రూపీస్ మాత్రమే. మీకు నచ్చితే ప్లీజ్ వాట్సాప్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.